శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరమవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, స్త్రీ పురుష వశీకరణం, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం మొదలగు అన్ని సమస్యలకు పరిష్కారం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ నెంబర్ 9014339338. ఛానల్లోకి స్వాగతం అండి. ధనుసు రాశి వారి జాతకులు ఏప్రిల్ మాసం 26వ తేదీ అనగా ఆదివారం తేదీ ఈ రోజున ధనుసు రాశి వారి జాతకులు రాత్రి 9:45 తర్వాతే ఈ యొక్క చెడు వార్త వినబోతున్నారు. మిగతా అన్ని అంశాలు అనుకూలంగా ఉన్నా ఈ యొక్క అననుకూల పరిస్థితి మాత్రము ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వీడియో చూడండి. రాత్రి 9:45 తర్వాతే ఫోన్ కాల్ రూపంలో మీ యొక్క జీవితంలోకి ఈ సంఘటన దూసుకొస్తోంది. ఇలా జరుగుతుందని మీరు అనుకుని ఉండరు. మీతో పాటుగా మీ కుటుంబం కూడా అనుకుని ఉండదు. కానీ అకస్మాత్తుగా వచ్చే ఈ యొక్క పరిస్థితి మిమ్మల్ని చాలా వరకు కూడా కృంగతీస్తోంది. ఆ యొక్క చెడు వార్త ఏమిటి, ఈ రాశి జాతకులకు ఈ రోజున కలిగే శుభ అశుభాలు ఏమిటో తదితర అన్ని వివరాలు కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో మీకు నచ్చినట్లయితే గనక తప్పకుండా వీడియోని లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం అనేది ఏ మాత్రము కూడా లేకుండా మనము ఈ వీడియోలోకి వచ్చేద్దాము. ముందుగా వీరి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యమండి. ఎందుకంటే లక్ష్మీదేవి స్వరూపులు ఈ రాశి జాతకులు. కష్టాలలో ఆదుకోవడం, ఎదుటి వారికి సాయం చేయడం, మంచి మనస్సుతో మాట్లాడడం, నవ్వులు పూయించడం, ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడాను ఎదుటి వారి కష్టాలకు ఆపన్నహస్తాన్ని అందించడమే కాకుండా నేను ఉన్నాను అంటూ భరోసా ఇవ్వడం, అందరి మంచి కోరుకోవడం, నూతన పరిచయస్కులైనా చాలా చక్కగా పొందికగా మాట్లాడడం ఈ రాశి జాతకుల నైజము. మేలు చేసిన వారిని జన్మలో మర్చిపోరు. కొత్త వారిని, పాతవారిని అందరినీ ఒకేలాగా చూస్తారు. ఎవరికి ఇవ్వాల్సిన గుర్తింపు వారికి ఇస్తూ ఉంటారు. కానీ కొన్నిసార్లు మనోచాంచల్యత ఎక్కువగా ఉంటుంది. మాట విషయంలో ఈ రోజు అప్రమత్తత అవసరము. ఎవరికైనా మాట ఇచ్చే విషయంలో, ఎవరి మాట అయినా సరే వినే విషయంలో, మీరు మాట్లాడే విషయంలో కూడా ఈ రోజున తగిన జాగ్రత్త తప్పక తీసుకోండి. ఎప్పుడూ కూడా ఖాళీగా కనిపించారు వీరు. ఏదైనా సాధించాలనే పట్టుదల మాత్రము అధికంగా ఉంటుంది. ఈ రోజు దిన ఫలాల ప్రకారం చూస్తే గనక రాత్రి 9:25 తరువాత ఒక పెద్ద అశుభవార్త ఫోన్ ద్వారా వినబోతున్నారు. ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీకు డబ్బు వస్తుందో దానికి సంబంధించి ఒక నష్టపూరితమైన వార్తను వారు వినిపించబోతున్నారు. వారు మాట్లాడుతూ మీకు ఏదో కష్టం జరిగింది అన్నట్లుగా సానుభూతి తెలియచేస్తారు. కానీ వారి మనసులో మాత్రం ఖచ్చితంగా సంతోషం ఉంటుంది. మానవుల నైజం ఎలా ఉంటుందంటే మనం బాగుపడకపోయినా పర్వాలేదు, ఎదుటి వారు బాగుపడకూడదు, ఉన్నత స్థితికి రాకూడదు అని అనుకుంటూ ఉంటారు. ముందుగా ఈ రాశి జాతకులకు కూడా అందులకే నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. కానీ ఈ రాశి జాతకులు అందరినీ గుడ్డిగా నమ్మేసి అన్ని విషయాలు చెప్పడమే ఈ రోజున ఇత్యాది పరిస్థితులకు మూల కారణము. ఈ రోజున మీ స్నేహితులు కానీ, బంధువులు కానీ, మీ యొక్క కుటుంబీకులు కానీ, వ్యాపార సంబంధిత భాగస్వామ్యులు కానీ, సహోద్యోగులు కానీ మీ యొక్క కష్టానికి ప్రతిఫలితం కలగకుండా ఉన్నందులకు గాను ఎంతగానో సంతోషిస్తూ బయటకి దుఃఖిస్తూ ఆ యొక్క వార్తను మీకు తెలియజేస్తారు. ఈ యొక్క వార్త మీ యొక్క గుండెల్ని పిండేసే వార్త. కానీ వారికి మాత్రం అలా ఉండదు కదండి. ఎప్పుడైనా మన కష్టం మనకు మాత్రమే తెలుసును. ఎదుటి వారికి అది అస్సలు తెలియకపోగా పరుష పదజాలాన్ని ఉపయోగించి చులకన చేసి మాట్లాడుతూ మిమ్మల్ని దెప్పి పొడవచ్చు. కానీ మీరు మాత్రం నిరాశ చెందవద్దు. పరిస్థితి అనుకూలంగా లేదు కావున ఇలా జరిగింది. కానీ భగవంతుడు మీ వైపే ఉన్నాడని గుర్తుంచుకోండి. ఆశ్చర్య కార్యాలు తప్పక భగవంతుడు చేస్తాడు. భగవంతునికి అసాధ్యమైంది ఏదీనూ లేదు కదా. ఈ రోజున కష్టం జరిగింది అంటే ఇది ఒక పరీక్షగా భావిస్తూ మీ యొక్క తప్పులు తెలుసుకుని ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలంటూ నెమరు వేసుకోండి. ఏదో తెలియక చేసిన తప్పిదం మూలంగా ఇటువంటి శిక్ష మీకు పడిందని పశ్చాత్తాపపడండి. అంతేకాని నిరాశ నిస్పృహలతో ఇక నా జీవితం ఇక్కడే ఆగిపోయిందంటూ అనుకుంటే ఇక జీవితంలో ముందుకి ఎలా సాగగలరు? భవిష్యత్తు గురించి ఆలోచించకుండా గతంలో జరిగిన తప్పిదాల గురించి ఆలోచిస్తే
భవిష్యత్తులో మీరు ఏమీ సాధించలేరు. అది మీ బాధే కాదండి, మీ కుటుంబ సభ్యుల బాధ కూడా, మీ జీవిత భాగస్వామి బాధ కూడా. మీ యొక్క బాధను చూసి వారు విలవిల్లాడిపోతారు. ఈ యొక్క విషయాన్ని మీరు గ్రహించలేకపోతున్నారు. ఎప్పుడూ కూడాను మన మనసు చెప్పింది మనం వినకూడదండి. మన మనసు ఏదైనా చెప్తుంది, కన్ను వెళ్లిన చోటికి కాలు వెళ్లకూడదని మన పెద్దవారు ఎప్పుడూ చెప్తూనే ఉంటారు. కానీ మీరు ఏం చేస్తారంటే అందరినీ గుడ్డిగా నమ్మేసి ఎవరు ఏది చెప్పినా మీ మంచికే అనుకుంటారు. వారు చూపించే మాయలో పడిపోతారు. కావున ఇకనైనా ఆ మాయలో పడకుండా అప్రమత్తంగా ఉండండి. ఎప్పుడైనా మనం మేలు కోరుకునేది మన కుటుంబీకులు మాత్రమే. మన జీవిత భాగస్వామి, కన్న తల్లిదండ్రులు, సంతానం మాత్రమే మన యొక్క కష్టానికి విలువనిస్తారు. మిగతా ఎవరైనా మీ యొక్క కష్టానికి ప్రతిఫలితం రాకూడదని లోపల అనుకుంటూనే ఉంటారు. అయితే మీకు ఉన్న కీలక ఆదాయ మార్గం, అది ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆ యొక్క ఆదాయ మార్గం త్వరలో మూసుకుపోబోతుంది అంటూ వారి యొక్క ఊహాజనిత వార్తలతో ఈ రోజున మిమ్మల్ని ఇబ్బంది పెడతారు, బాధ పెడతారు. మీరు మాత్రం ఇక అశ్రద్ధ వహించొద్దు. ఇక జాగ్రత్తలు తీసుకోండి. కుల వృత్తులు చేస్తున్న వారు అయినా, ఎటువంటి వ్యాపారాలు చేస్తున్న వారు అయినా, ఉద్యోగాలు చేస్తున్న వారు అయినా సరే ఈ రోజు ఈ జాగ్రత్త తప్పనిసరిగా తీసుకోండి. మాట్లాడే విషయంలో, మీ యొక్క చేతల విషయంలో, తీసుకునే నూతన నిర్ణయాల విషయంలో చాలా జాగ్రత్త. ధనం విషయంలో పెట్టుబడుల సలహాలు కూడా పాటించొద్దు. ₹1 పెట్టినా అది మీకు నష్టం కిందకే జమ అయిపోతుంది. లక్ష్మీదేవి అనుకూలత లేదండి. డబ్బు విషయంలో అప్రమత్తంగా ఉండండి. వచ్చే ప్రతి ₹1 కూడా ఏదో ఒక విధంగా ఆగిపోవడం, మొండి బకాయి వసూలు కాకపోవడం, వస్తున్న ఆదాయం అనుకున్న చివరి క్షణంలో ఆగిపోవడం, రావాల్సిన ధనాన్ని ఎవరైనా సరే రాకుండా మిమ్మల్ని అడ్డుకోవడం, ఇలా సంభవించొచ్చు. ఈ యొక్క వార్తను విని మీరు కోపంతో ఊగిపోతారు. చాలా వరకు మానసిక అశాంతికి గురి అవుతారు. ఇటువంటి వార్త ఈ రోజున ఏ రంగంలో ఉన్నా ఈ రాశి జాతకులకు అందరికీ వర్తిస్తుంది అని కాదండి, కొంతమందికి మాత్రమే ఈ విధంగా అననుకూలత కనిపిస్తుంది. ఇక మిగిలిన అంశాలు చూస్తే మిశ్రమంగా ఉన్నాయి. వ్యాపారస్తులకు కొంచెంగా మిశ్రమ ఫలితాలే ఎక్కువ ఉన్నాయి. వ్యాపార జీవితం గురించి అయితే ఒక కీలక ఆలోచన చేస్తారు, కానీ అమలు విషయంలో కాస్తంత జాప్యమవుతుంది. తీసుకునే నిర్ణయం మీ యొక్క బంగారు భవిష్యత్తుకు బాట అవుతుంది. కానీ ఇలా ఇబ్బంది పూరిత వార్త కాకూడదు. కావున చేసే ఆలోచన, సొంత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇవ్వకుండా ఎవరైనా అనుభవజ్ఞుల సలహాని, కుటుంబ సభ్యుల సలహాన్ని పరిగణలోకి తీసుకోండి. మేలు కలుగుతుంది. భాగస్వామ్యులతో ఇదివరకు ఏమైనా విభేదాలు ఉంటే వాటిని పరిష్కరించుకునేందుకు మీకు మీరుగా ఒక అడుగు ముందుకేస్తారు. వ్యాపార భాగస్వామ్యులతో కలిసి కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలి అనే ఆలోచన తప్పక చేస్తారు. ఈ రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో ఉద్యోగ జీవితంలో కూడాను కొన్ని ప్రత్యేక సవాళ్లు ఎదుర్కోవాల్సిన దుస్థితి కనిపిస్తోంది. వాటిని అధిగమించి ముందుకు సాగడానికి దైవ బలం మీకు తోడుగా ఉంది అనే విషయాన్ని మాత్రం అస్సలు మరవద్దు. భగవంతుణ్ణి నిత్యం స్మరించుకోండి. నిత్యము శివనామ స్మరణ చేసుకోండి. వీలున్నంతలో పేదవారికి ఏదేని రూపంలో దాన ధర్మాలు చేయండి. నిత్యము హనుమాన్ చాలీసా తప్పక పఠించండి. అంత మంచి జరుగుతుంది. శుభం భూయాత్.